నమస్కారం. ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త. మన దేశంలోనే చాలా ముఖ్యమైన విద్యాసంస్థ ఎన్సీఈఆర్టీ ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అసలు దీని సంగతేంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. అవును, అక్షరాల నిజం. 1 కాదు, 2 కాదు, ఏకంగా 173 పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇది ఏదో ఆషామాషీ నోటిఫికేషన్ అస్సలు కాదు. కెరియర్లో సెటిల్ అవ్వాలి అనుకునేవాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవేవో ప్రైవేట్ కంపెనీ జాబ్స్ కావు. మన దేశ విద్యా విధానాన్ని నడిపించే ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాళ్లే డైరెక్ట్గా రిక్రూట్ చేస్తున్నారు. అది మళ్ళీ పర్మనెంట్ పోస్టులు. సో జాబ్ సెక్యూరిటీ గురించి అస్సలు టెన్షనే పడక్కర్లేదు. సరే, ఈ నోటిఫికేషన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ముందుగా అసలు ఈ రిక్రూట్మెంట్ ఏంటి, దీని స్కేల్ ఎంత పెద్దది అనేది చూద్దాం. ఆ తర్వాత ఎలాంటి పోస్టులున్నాయి, ఎవరు అప్లై చేయొచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా ఫీజులు, లాస్ట్ డేట్స్ ఏంటి, ఇలా అన్ని వరుసగా చూసుకుంటూ వెళ్దాం. రైట్, ఇక మొదటి అంశంతో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ రిక్రూట్మెంట్ వెనక ఉన్న బిగ్ పిక్చర్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి, బాగా గమనించండి. ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మొత్తం పోస్టులు 173. అయితే ఇవి ఒకే రకమైన పోస్టులు కాదు, ఏకంగా 47 రకాల పోస్టులున్నాయన్నమాట. ఇక మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్లకు ఒక స్పెషల్ గుడ్ న్యూస్ ఏంటంటే ఎన్సీఆర్టీ వాళ్ల రీజనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి మన నెల్లూరులో ఉంది. సో మన వాళ్లకిది చాలా మంచి అవకాశం. ఓకే, 173 పోస్టులు అనగానే చాలా బాగుంది. కానీ అన్నింటిలోనూ మన ప్రొఫైల్కి సూట్ అయ్యేది ఏది? ఇప్పుడు ఆ 47 రకాల పోస్టుల సంగతేంటో కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఈ వేకెన్సీస్ లిస్ట్ చూస్తే ఒక విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. అన్నింటికంటే ఎక్కువగా అంటే ఏకంగా 54 పోస్టులు లోయర్ డివిజన్ క్లర్క్ అంటే ఎల్డీసీ పోస్టులకే ఉన్నాయి. సో చాలామందికి ఇదే మెయిన్ టార్గెట్ అవ్వచ్చు. దాని తర్వాత చూస్తే స్టోర్ కీపర్ పోస్టులు 19, టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులు 8 ఉన్నాయి. ఇవి కూడా మంచి నంబర్లే. ఈ పోస్టులన్నీ ఒకే లెవెల్లో లేవు. వీటిని గ్రూప్ ఏ, బి, సి అని 3 కేటగిరీలుగా పెట్టారు. అంటే ఎంట్రీ లెవెల్ నుంచి మొదలుపెట్టి మంచి సీనియర్ పొజిషన్స్ వరకు అన్ని రకాల వాళ్లకిక్కడ అవకాశాలున్నాయి. ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ అయినా ఎవరి ప్రొఫైల్కి తగ్గ పోస్ట్ వాళ్లకి దొరికే ఛాన్స్ ఉంది. రైట్, ఇక అందరూ వెయిట్ చేసే పాయింట్కి వచ్చేద్దాం. అసలు ఎవరు అప్లై చేయొచ్చు, దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. చూడండి, క్వాలిఫికేషన్స్ విషయంలో ఎన్సీఈఆర్టీ చాలా క్లియర్గా చెప్పింది. కొన్ని పోస్టులకు అస్సలు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అంటే ఫ్రెషర్స్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. కానీ కొన్ని స్పెషలైజ్డ్ సీనియర్ రోల్స్కి మాత్రం ఖచ్చితంగా సంబంధిత ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే. ముఖ్యంగా ఫ్రెషర్స్కి ఇది పండగే అని చెప్పాలి. ఉదాహరణకు ఎల్డీసీ పోస్ట్ ఉంది కదా, దానికి జస్ట్ ఇంటర్ పాస్ అయి టైపింగ్ వస్తే చాలు. నిమిషానికి ఇంగ్లీష్లో 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైప్ చేయగలగాలి, అంతే. అలాగే కామర్స్ లేదా ఎకనామిక్స్ డిగ్రీ ఉంటే జూనియర్ అకౌంటెంట్ పోస్ట్కి అప్లై చేయొచ్చు. చూశారుగా, పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకుండానే మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్ ఇది. ఇక ఎక్స్పీరియన్స్ కావాల్సిన పోస్టుల సంగతి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీడియా అండ్ ప్రొడక్షన్ ఫీల్డ్లో ప్రొడక్షన్ ఆఫీసర్, కెమెరామ్యాన్, స్క్రిప్ట్ రైటర్, టీవీ ప్రొడ్యూసర్, వావ్, చాలా ఇంట్రెస్టింగ్ రోల్స్ ఉన్నాయి. వీటికి మాత్రం సంబంధిత డిగ్రీతో పాటు కనీసం 3 నుంచి 8 సంవత్సరాల ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే టెక్నికల్ అండ్ ఇంజనీరింగ్ సైడ్ కూడా చాలా మంచి అవకాశాలున్నాయి. సూపరింటెండింగ్ ఇంజనీర్, టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ ఇలాంటి పోస్టులకు స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ అంటే ఎంటెక్, ఐటీఐ లేదా సంబంధిత సైన్స్ డిగ్రీ లాంటివి ఉండాలి. చాలా వాటికి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం. సరే, అప్లై చేశాక నెక్స్ట్ ఏంటి, అసలు సెలక్షన్ ఎలా చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడొక లుక్కేద్దాం. ఒక విషయం గుర్తుంచుకోవాలి, అన్ని పోస్టులకు ఒకేలా సెలక్షన్ ఉండదు. పోస్టును బట్టి ప్రాసెస్ మారుతుంది. కానీ జనరల్గా చూస్తే 3 స్టేజులు ఉంటాయి. 1 రిటన్ టెస్ట్, 2 స్కిల్ టెస్ట్, 3 ఇంటర్వ్యూ. ఉదాహరణకు ఎల్డీసీ పోస్ట్కి అప్లై చేస్తే రిటన్ టెస్ట్తో పాటు టైపింగ్ టెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఇక ఫైనల్గా అప్లై చేయడానికి కావాల్సిన చాలా ముఖ్యమైన 2 వివరాలు: అప్లికేషన్ ఫీజెంత, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఆ డీటెయిల్స్ చూద్దాం. ఈ అప్లికేషన్ ఫీజ్ అనేది పోస్ట్ లెవెల్ని బట్టి మారుతుందన్నమాట.
లెవెల్ 10 నుంచి 12 వరకు ఉన్న సీనియర్ పోస్టులకైతే 1500, లెవెల్ 6, 7 పోస్టులకు 1200, ఇక లెవెల్ 2 నుంచి 5 వరకు ఉన్న పోస్టులకు 1000 రూపాయలుగా ఫీజు పెట్టారు. అయితే ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అంటే పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళు, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి పూర్తి మినహాయింపుంది. వాళ్ళు ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. ఇది చాలా మంచి విషయం. ఈ డేట్స్ మాత్రం క్యాలెండర్లో వెంటనే మార్చేసి పెట్టుకోండి. అప్లికేషన్లు అక్టోబర్ 27న ఓపెన్ అవుతాయి, క్లోజ్ అయ్యేది నవంబర్ 16న. సో లాస్ట్ మినిట్ రష్ లేకుండా ముందే అప్లై చేసేయడం చాలా బెటర్. సో ఫైనల్గా చెప్పేదేంటంటే, ఇది కేవలం ఏదో ఒక జాబ్ నోటిఫికేషన్ కాదు. మన దేశంలోనే ఎంతో గౌరవమున్న ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో పర్మనెంట్ రోల్ సంపాదించుకునే ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. మరి కాస్త ఆలోచించాలి. ఈ 173 పోస్టులలో ఒకటి ఒక మంచి కెరీర్కి పునాది వేయగలదేమో. ఈ గొప్ప అవకాశం గురించి సీరియస్గా ఆలోచించండి. అందరికీ ఆల్ ది బెస్ట్.